తెలంగాణలో ఎవరైతే రైతాంగం వ్యవసాయానికి నీళ్లు కావాలనుకుంటారో మీరందరూ ఒకసారి చూసుకోరా. వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వడానికి కాంగ్రెస్ సర్కార్ అంటే చర్చలు జరుపుతున్నారు. నీళ్ళు ఇవ్వాలా వద్దా, ఎట్లా ఇవ్వాలి, ఇస్తే బాగుంటుందా ఉండదా, ప్రాజెక్టులలో నీళ్లు వచ్చినాయా రాలేదా, వరద ఎంత వచ్చింది ఎట్లొచ్చింది, ఇవన్నీ అంచనా వేస్తున్నాడు. అంచనా వేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి అనే లక్ష్యంతో ముందలు పోతున్నట్టున్నా. ఇది నిజమైతే మంచిదే, కానీ నిజమా అనేది ప్రజలు చెప్పాలి. వీళ్ళు ప్రాజెక్టులలో నీళ్ళు వచ్చినా, ప్రాజెక్టులు నిండి కుండపోత వరదలు వచ్చినా నీళ్ళు ఇవ్వరని అనుకుంటున్నా. అంటే మంచోని నమ్ముతాం, దొంగని నమ్ముతామా? ఆల్రెడీ వాళ్ళు దొంగలే. ప్రజల్ని ఎట్లా మోసం చేయాలి, ప్రజల్ని ఎట్లా అన్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీలు ఒక పథకం అనుకున్నారు. అలాంటి వ్యవహార శైలి ఉన్న కాంగ్రెస్ పార్టీలు ఇవాళ అధికారులందరూ కలిసి చర్చలు జరిపిరు. ఈ ప్రాజెక్టులు ఇంత వరద వస్తుంది, ఆ ప్రాజెక్టులు అంత వరద వస్తుంది, ఇవన్నీ అంచనా వేసుకొని మేము నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నామంటే పెద్దగా నమ్మశక్యం అనిపిస్తుంది నాకు. మంచోడైతే నమ్ముతుంటివి, జరంత నమ్మకం లేదంట. మరి వీళ్ళైతే డిసిషన్ తీసుకోవడానికి ఇంకా టైం పడుతుంట. సాగునీటిపై నిర్ణయం తీసుకుంటే ప్రాజెక్టులు అన్నింటిలో నీళ్ళ నిండుకు వచ్చినాక, ఎందుకంటే ఎల్లినో ప్రభావం ఉంది. ఈ ఎల్లినో ప్రభావం వల్ల భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందిని ఏదో ముందరనే మేము గ్రహించుకొని ఇప్పుడే మేము ఆగుతామని ఆగుతారు. తెలికాలు కూడా ఆగుతారు మరి. ఇక శ్రీశైలంలోకి 2.16 లక్షల క్యూసెక్లు వచ్చినట. 149 టీఎంసీలకు చేరిన నిల్వట శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ అని చెప్పేసి రాజు. సో దండిగా వరద వస్తాను, దండిగా వరద వచ్చినా వాగు వచ్చినా ఆడంగా పోతిరెడ్డి పాడు పొగ కొడతారు, చంద్రబాబు నాయుడు తోడుకొని పోతారు, వీళ్ళు చూసుకుంటే పంతారు. వీళ్ళ గత చరిత్ర, ప్రస్తుత చరిత్ర, భవిష్యత్తు చరిత్ర కూడా గంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద ఉన్న ప్రేమ తెలంగాణ ప్రజల మీద లేదు. ఉంటే దాని లెక్క ఏర్పాటు ఉంటుండే. సో మొత్తానికైతే మీకు నీళ్ళు ఇవ్వాలంటే టైం పడుతుంది. ఇంకోటి నీళ్ళు ఇవ్వాలా వద్దనే దానికి చర్చ. ఇస్తే వీళ్ళు ఏమంటారు, ఎల్లినో ఎఫెక్ట్ ఉంది కాబట్టి నీళ్ళు ఇవ్వలేము, ఓ సాకు అదొకటి ముందర పెట్టింది. తొలగిపోయే ఓట్లట 70 లక్షల పైన ఉన్నట. ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్కు మరో 4 రోజులే గడువుందట. చివరి 3 రోజులు సెలవులే అట. సో వారం రోజులుగా 0.5% కూడా దాటని ఆన్లైన్ ప్రక్రియ. సో అతి తొందరలో ఈ రాష్ట్రంలో ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి, ఎన్ని దొంగ ఓట్లు తొలగించబడుతున్నాయి అనే లెక్కలు బయటకు వస్తాయి. అంటే ఒకవేళ నియోజకవర్గాల వారీగా దొంగ ఓట్ల లెక్క బయట పెడితే ఏ పార్టీడు, ఏ రాజకీయ నాయకుడు ఎన్నెన్ని దొంగ ఓట్లు వేసుకునే లెక్కలు బయట పెట్టినట్టు అవుతుంది. సపోజ్ ఒక నియోజకవర్గంలో ఒక ఆయన 20,000 ఓట్ల మీద గెలిచింది, ఆడపోయి 50,000 దొంగ ఓట్లు బయట అనుకోరి అంటే వాడు దొంగ లెక్కనే గెలిచినట్లు లెక్క. సో నిజంగా అంత ఇన్ డీటెయిల్గా మీరు వివరాలు బయటకి ఇస్తే మాత్రం ఎస్ఐఆర్లో పనిచేసిన అధికారులందరికీ శబా చెప్తాను. అంటే దొంగ కూడా మాకు తెలవాల్సిన అవసరం ఉన్నది. సో 70 లక్షల దొంగ ఓట్లు అతి తొందరలో పోవచ్చు ఉష్కాగేది. ఈ 70 లక్షల దొంగ ఓట్లలో కూడా హైదరాబాద్ ప్రాంతంలో ఎన్ని దొంగ ఓట్లు బయటపడతాయి, హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఎన్ని దొంగ ఓట్లు బయటపడతాయి. సొంత కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, ఫిరోజ్ ఖాన్ లాంటి వ్యక్తులు, నిజాయితీ పరులు చెప్తుందంటే హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో 6 నుంచి 7 లక్షల దొంగ ఓట్లు అని చెప్తున్నారు. అది కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు, మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యే, కంటెస్టెడ్ ఎమ్మెల్యే చెప్తున్నారు. ఒక నిజాయితీ కలిగిన దేశభక్తుడు, ఒక నిజాయితీవంతుడైన దేశభక్తుడు చెప్తాడు. మరి కాంగ్రెస్ వాళ్ళు రేపు ఈడ 7 లక్షల దొంగ ఓట్లు పోతే మా ఓట్లు పోయినాయి ఎగురుతారు. మీ పార్టీ చెప్తున్నా దొంగ ఓట్లు అని. 70 లక్షల రేపు ఓల్డ్ సిటీలో 7 లక్షలు పోవాలి, లెక్కలు బయటకు రావాలి నిజంగా.